అనగనగా సీతాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న శివాలయంలో రామయ్య అనే పూజారి ఉండేవాడు. అందరికీ మంచి చెడ్డలు చెప్తూ సలహాలిస్తూ ఉండటం వల్ల ఆయనంటే అందరికీ చాలా గౌరవం ఉండేది. ఓ రోజు సాయంత్రం రామయ్య గుడి బయట అరుగుమీద కూర్చుని ఏదో పుస్తకం చదువుతూ ఉంటాడు. అప్పుడు రవి అనే వ్యాపారి అక్కడికి వచ్చి, రామయ్య గారు, ఈ మధ్యన వ్యాపారంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయండా. ఎంత సంపాదించినా నా దగ్గర డబ్బు నిలబట్టలేదు. వ్యాపారం చేసినా సుఖం లేకుండా పోయింది. మీరే ఏదైనా పరిష్కారం చూపించాలా? అయ్యో రవి, ఒక్క మాట చెబుతాను వినయ్య. మన జీవితం గాలిపటం లాంటిది. తాడు మన చేతిలో ఉన్నా గాలి ఎటువైపు వెయ్యాలన్నది మన చేతిలో ఉండదు. మనం కేవలం తాడుని గట్టిగా పట్టుకోవాలి. అంటే మన పనిని నమ్మకంగా చెయ్యాలన్నమాట. మిగతాదంతా భగవంతుడికే వదిలేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోనాయనా, అంతా మంచే జరుగుతుంది నీకు. సరే రామయ్య గారు, మీరు చెప్పినట్టు ప్రశాంతంగా ఉంటున్నా వ్యాపారం నేను చేసుకుంటూ వెళ్తాను. తర్వాత అంతా భగవంతుడిదయ్యా, వెళ్ళొస్తానండి. అలా రవి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో గోపి అనే ఒక ఆకతాయి కుర్రవాడు ఒక దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు అతను తన స్నేహితుడితో, ఏరా గోపి, మనం ఈసారి ఊరి జనాలందరినీ ఒక ఆట పట్టిద్దాం. ఏం చేద్దామో కాస్త సలహా ఇవ్వరా? ఎందుకురా మనకి ఇవన్నీ, కుదురుగా ఉండొచ్చు కదా. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఊర్లో అందరితో మాట్లాడుతుంటావా ఏంటి? నీతో ఉన్నందుకు నన్ను కూడా తిడుతున్నారా బాబు. గొప్ప స్నేహితుడిరా బాబు నువ్వు. ఏడ్చవులే కాని ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది, చెప్తా విను. అలా సూరికి తాను అనుకున్నదంతా చెప్తాడు. అంతా విన్న సూరి ఇలా అంటాడు, సరే సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాలే. అలా ఓ రోజు రాత్రి తెల్లటి చీర, కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఊళ్ళో తిరుగుతూ అందరినీ భయపెడుతూ ఉంటాడు. అనుకోకుండా జరుగుతున్న ఈ సంఘటన వలన ప్రజలందరూ భయపడి పంచాయతీ పెడతారు. ఆ పంచాయతీలో రామయ్య, గోపి, సూరి కూడా ఉంటారు. మీ సమస్య ఏమిటో చెప్పండి. అయ్యా, నేను రాత్రి మన ఊళ్ళో తిరుగుతున్న దెయ్యాన్ని చూశానయ్యా. అవునయ్యా, నేను కూడా చూశాను. తెల్లటి చీరలో మా ఇంటి ముందు నుంచే వెళ్ళింది. అలా మిగతావారు కూడా వాళ్లు దెయ్యాన్ని మేం చూశామంటే మేం చూశామని చెప్తారు. దెయ్యమా? ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఎలాగూ రామయ్య గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని అడుగుదాం. అయ్యా రామయ్య గారు, ఊళ్ళో తగాదాలు, ఆస్తి గొడవలు, దొంగతనాల గురించైతే నేను పరిష్కారం చెప్పేవాణ్ణి. కానీ ఇది నాకు అంతుపట్టడం లేదు. మీరే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలి. మీరు నన్నడిగితే నేనేం చేయగలను చెప్పండి. దెయ్యాల గురించి నాకేం తెలుస్తుంది? లేదండి, మీరు పెద్దవారు, పైగా ఆ దేవుడికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. మీరైతేనే ఈ సమస్యని పరిష్కరించగలరు. సరేనండి, నాకు రేపటి వరకు సమయం ఇప్పించండి. ఏదో ఒక పరిహారం చెబుతాను. ఆ రోజు రాత్రి రామయ్య పరిష్కారం కోసం ఏవో పుస్తకాలు తిరిగేసి చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా గోపి మరలా దెయ్యంలా తయారై ముందుగా వీరన్న ఇంటికి వెళ్తాడు. ఇంటి బయట నిలబడి, ఏరా వీరన్నా, నువ్వు నా గురించే పంచాయతీలో ఫిర్యాదు చేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని వీరన్న పెంచుకుంటున్న మేకల్లో ఒక మేకను తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలానే మంగమ్మ దగ్గర ఉన్న గొర్రెల్లో ఒక గొర్రెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం రామయ్య గుడిలో పూజలు చేసి దెయ్యాన్ని ఎలా తరిమెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చుని ఉండగా ఒక స్వామీజీ వచ్చి రామయ్యతో ఇలా అంటాడు, రోజూ రాత్రి దెయ్యాలు ఊరిలోని జనాలను ఇబ్బంది పెడతాయి. అది నివారించడానికి పసుపు, వేపాకు, నిమ్మకాయలతో తయారు చేసిన మిశ్రమం ఇంటి గుమ్మం ముందు ఇంట్లో 4 దిక్కులా పెట్టాలి. అదే ఈ సమస్యకి పరిష్కారం. అదేమిటి? నేను మనసులో అనుకున్న మాటలు ఈ స్వామీజీకి ఎలా తెలిసింది? చాలా మహిమగల స్వామీజీ అనుకుంటాను. ఎవరు స్వామి మీరు? నేను మనసులో అనుకున్న మాటలు మీకెలా తెలిసాయి? అంతా దైవ నిర్ణయం నాయనా. ఇక నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లేగా అని చెప్పి ఆ స్వామీజీ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. రామయ్య చాలా సంతోషిస్తూ ఇలా అనుకుంటాడు, ఏమిటిది? ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన పరిష్కారమా? స్వామీజీ, నాకు చాలా పెద్ద సహాయం చేశావు అని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుని పంచాయతీకి బయలుదేరతాడు రామయ్య. పంచాయతీలో మంగమ్మ ఇలా అంటుంది, అయ్యా, నిన్న మీ దగ్గర ఆ దెయ్యం గురించి ఫిర్యాదు చేశానని రాత్రి దెయ్యం వచ్చి నా గొర్రెల్లో ఓ గొర్రెను తీసుకుపోయింది. అవునయ్యా, నా మేకను కూడా తీసుకుపోయింది. సరే రామయ్య గారు ఏం పరిష్కారం చెప్తారో విందాం.
రామయ్య గారు చెప్పండి, ఏదైనా పరిష్కారం దొరికిందా? గ్రామ పెద్దగారు, ఇది సాధారణమైన దెయ్యం కాదు. ఆ దేవుడే స్వామీజీ ద్వారా పరిష్కారం పంపారు. అదేమిటంటే పసుపు, వేపాకు, నిమ్మకాయలతో సిద్ధం చేసిన మిశ్రమాన్ని ఇంటి గుమ్మం ముందు ఇంకా ఇంట్లో 4 దిక్కులా పెట్టాలి. అలా చేస్తే ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. కృతజ్ఞతలు రామయ్య గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. అందరూ విన్నారు కదా, ఇక రామయ్య గారు చెప్పినట్టు చేయండి. అలా అందరూ తమ ఇళ్లల్లో ఆ మిశ్రమం తయారు చేసి రామయ్య గారు చెప్పినట్టే చేస్తారు. ఏరా సూరి, చూసావా జనాలందరూ ఎలా భయపడుతున్నారో? సోతనే ఉన్నాను. ఒకవేళ జనాలకు నిజం తెలిసిందనుకో, ఇక అంతే. నిన్ను నీకు సాయం చేసినందుకు నన్ను ఇద్దరిని కలిపి చెత్త కొడతారు. మరి అలా ఏం జరగదులేరా. రోజు రాత్రిళ్ళు తిరిగి తిరిగి అలసిపోయాను. ఇవాళ్టికి కాస్త విశ్రాంతి తీసుకుంటాలే. ఇవాళొక్కరోజు జనాల్ని ప్రశాంతంగా పడుకొని రేపు మళ్ళీ వెళ్ళి ఒక ఆట ఆడుకుంటాను. అలా ఆ రోజు రాత్రి ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం రాత్రి దెయ్యం రాలేదని అందరూ ప్రశాంతంగా ఉండుంటారు. ఇవాళ రాత్రికి చూడు, ఇంకా భయపడేలా చేస్తాను. ఏంట్రా నువ్వనిది? మళ్ళీ ఏం చేయబోతున్నావు? తొందరెందుకురా, నువ్వు కూడా నాతో రా. దూరంగా ఉండి చూస్తుండు ఏం చేస్తాను. అలా ఆ రోజు అర్ధరాత్రి ఊళ్ళో ఓ చెట్టెక్కి గోపి ఆడుగొంతుతో పెద్దగా ఇలా అరుస్తాడు. ఏరా, ఆ పూజారి చెప్పిన మాటలు విని మిశ్రమం తయారు చేసి నన్నే ఈ ఊరి నుంచి తరిమేయాలనుకున్నారా? రేపు రాత్రి అమావాస్య. నాకు చాలా శక్తులు వస్తాయి. ఆ రోజు మీరు పెంచుకునే గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఆవులు అన్నీ ఎత్తుకుపోతా. మీరు ఏం చేస్తారో చూస్తా. అయ్యో రామా, ఇలా అవుతోదేటి? ఈ దెయ్యం నా పశువులన్నిటినీ ఎత్తుకుపోయేలా ఉంది. ఇప్పుడు ఏడ్సయ్యాలి? ఈ పశువులే నా జీవనాధారం. మరుసటి రోజు ఉదయం అందరూ రామయ్య ఇంటికి వెళతారు. అయ్యా, మీరు చెప్పినట్టే చేశామయ్యా. కాని రాత్రి దెయ్యం మళ్ళీ వచ్చి అమావాస్య రోజు మేము పెంచుకునే జంతువులు తీసుకెళ్తానని చెప్పిందయ్యా. మాకు చాలా భయంగా ఉంది. మీరే ఎలాగైనా మా పశువుల్ని దెయ్యం నుండి కాపాడాలయ్యా. అవునా? అదేమిటి? అలా జరగకూడదే. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. సరే, ఒక పని చెయ్యండి. ఆ మిశ్రమాన్ని వస్త్రంలో కట్టి మీ ఇళ్లల్లో ఉండే పశువుల మెడలో కట్టి దానితో పాటుగా 1 గంట కూడా కట్టండి. గంటెందుకయ్యా కట్టాలి? ఒకవేళ ఆ దెయ్యం మన పశువుల్ని ఎత్తికెళ్లినా అవి ఎటు వెళ్లాయో కనుక్కోవచ్చు. అలాగే ఎవరూ రాత్రి ఇంటి బయటకు రాకండి. చూద్దాం ఏం జరుగుతుందో. అందరూ అమావాస్య రోజు ఎవ్వరూ బయటికి రావద్దని నిర్ణయించుకుంటారు. మళ్లీ గోపి అతని స్నేహితుడితో కలిసి వీరన్న ఇంటి వద్దకు వస్తాడు. చూడ్రా, ఒక్కరు కూడా బయట కనపట్లేదు. భయపడ్డారు పిరికి జనాలు. ఇక నేను వెళ్ళి ఆ వీరన్న దగ్గర ఉండే మేకల్లో ఒకటి తీసుకొస్తా. సరే ఎల్లు, నీ కర్మ. అలా గోపి వెళ్లి మేకల మందలో ఉన్న ఒక మేకని ఎత్తుకుని వెళుతుండగా ఆ మందలో ఉండే ఒక పొట్టేలు వచ్చి గోపిని గట్టిగా పొడుస్తుంది. గోపి కాలుకి గాయమై కింద పడిపోతాడు. మళ్లీ వెంటనే ఆ పొట్టేలు గోపి మీదకు కాళ్ళు దువ్వుతుంది. అంతే, గోపి అక్కడ్నుంచి పరుగు తీస్తాడు. వద్దొద్దురా అంటే విన్నావా? ఏదో పొడిచేస్తానని చెప్పి వెళ్ళి పొట్టెలతో పొడిపించుకున్నావు. తీరిందని సరదా? లేదంటే మళ్ళీ రేపు కూడా వెళ్తావా ఏటి? ఆపురన్ని గోలా. అసలే కాలు నొప్పితో నేను బాధపడుతుంటే నీకు సరదాగా ఉందా ఏంటి? మరి నువ్వు చేసిందేటి? జనాలను బాధ పెట్టావు. అందుకే నీ కర్మ ఆ పొట్టేల రూపంలో సరదా తీర్చేసింది. ఏక మందు రాసుకుని పడుకో, నాకు నిద్రొస్తుంది. మరుసటి రోజు 2 రాజభటులు రామయ్య వద్దకు వచ్చి ఇలా అడుగుతారు. రామయ్య గారు, ఈ ఊళ్ళో ఓ సాధువు ఉన్నట్టు ఇక్కడ చూసిన వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఆ సాధువు ఎక్కడున్నాడు? మీకేమైనా తెలుసా? నేను 4 రోజుల క్రితం ఈ గుడి దగ్గరే చూశానండి. తరువాత ఆ సాధువు మళ్లీ నాకు కనిపించలేదు. ఎప్పుడు వస్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను. రామయ్య గారు, మీరెందుకు ఎదురు చూస్తున్నారా సాధువు కోసం? అప్పటి వరకు ఊళ్ళో జరిగిన విషయాన్ని రాజభటులకు వివరిస్తాడు రామయ్య. ఎంత పని చేశారు రామయ్య గారు? అతను ఒక పిచ్చోడు. ఇంట్లో నుంచి తప్పించుకుని బయట తిరుగుతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఫిర్యాదు మేరకు అతను గాలిత్తనం. ఓ సాధువు నదీ స్నానం చేస్తుండగా అతని బట్టలు దొంగిలించేసుకుని అతను తిరుగుతున్నాడు. ఇదంతా విన్న రామయ్యకు ఏం చెయ్యాలో తెలియక గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. ఏమిటి రామయ్య గారు ఇలా అయింది? మరిప్పుడు ఆ దెయ్యం బెడదెలా తీరేది? మళ్లీ కథ మొదటికొచ్చిందన్నమాట. నన్ను మన్నించండి. ఆ పిచ్చి సాధువు మాటలు నమ్మి మీకు అదే చెప్పాను నేను. అప్పుడే వీరన్న గ్రామ పెద్ద దగ్గరకు వచ్చి కంగారుగా ఇలా అంటాడు. అయ్యా, నేను రాత్రి నేను పడుకునుండగా ఏదో శబ్దం వచ్చిందయ్యా. ఏంటాని కిటికీలను చూస్తే ఆ దెయ్యాన్ని నా పొట్టేలు దాడి చేయడం చూశానయ్యా. బయటకు చూస్తే అక్కడి తాళం చెవి పడుంది.
గ్రామ పెద్ద ఊరందర్నీ పిలిపించి తాళం చెవి ఎవరిది అని అడగగా ఆ ఊళ్ళో ఉన్న ఒక దుకాణం యజమాని శేషయ్య ముందుకొచ్చి ఇలా అంటాడు. అయ్యా, అది నా దుకాణం తాళం చెవే. ఏమిటి శేషయ్య, నీ దుకాణం తాళం చెవా? ఇది వీరన్న ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది? అయ్యా, నా దుకాణానికి 2 తాళం చెవులుంటాయి. ఒకటి నా దగ్గర, ఇంకోటి నా దుకాణంలో పనిచేసే గోపి దగ్గర ఉంటుంది. గోపినా? అయితే అతన్ని పిలిపించండి. వెంటనే వెళ్లి గోపిని సూరిని ఇద్దర్నీ పంచాయతీకి తీసుకొస్తారు. ఏం గోపి, నీ కాలికేమైంది? అయ్యా, అది నిన్న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్తుంటే ఒక్కసారిగా పిల్లెదురొచ్చింది. భయపడి వెనకడుగు వేశాను. అంతే, కాలు జారి కింద పడ్డాను. అందుకే కాలికి దెబ్బ తగిలిందయ్యా. వీడి చెప్పేది నమ్మశక్యంగా లేదే. వీడే దెయ్యంలా వేషం వేసుకుని జనాల్ని భయపెట్టడం లేదు కదా అని మనసులో అనుకుని పైకిలా అంటాడు. అవునా? అయితే నీ దగ్గర ఉన్న దుకాణం తాళం చెవి వీరన్న ఇంటి దగ్గర ఎందుకుంది? నీ ఇల్లు వీరన్న ఇంటికి వెళ్లే దారి కాదు కదా. నిజం చెప్పు, నువ్వే కదా దెయ్యానివి? ఎరా సూరి, నువ్వైనా నిజం చెప్పు, లేదంటే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అయ్యా వద్దయ్యా, నేను నిజం చెప్పేతానయ్యా. ఈడేనయ్యా దెయ్యం. రాత్రి ఈడు దెయ్యం వేషం వేసుకుని అందరినీ భయపెడుతూ మేకపిల్లని దొంగిలిస్తుంటే ఈరన పొట్టేలు ఈడిపై దాడి చేసిందయ్యా. ఎరా గోపి, సూరి చెప్పింది నిజమేనా? ఎందుకలా చేశావు? అయ్యా, ఊరికే సరదాగా ఆట పట్టిద్దామని దెయ్యం వేషం వేసుకుని భయపెట్టాను. రామయ్య గారు చెప్పిన పరిష్కారం అందరూ పాటిస్తున్నారని ఇంకాస్త భయపడితే బాగుంటుందని అలా చేశానయ్యా. నన్ను క్షమించండయ్యా. గ్రామస్తులంతా నిజమైన దెయ్యం కాదని తెలిసి సంతోషపడతారు. అలాగే గోపీకి జరిగిన దానికి కాసేపు నవ్వుకుంటారు. గ్రామస్తులంతా నన్ను మన్నించండి. ఎవరో చెప్పింది నిజమని నమ్మి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. అయ్యో, అలా ఎందుకనుకుంటాం అయ్యా? మీరు ఊరి మంచి కోసమే కదా ఇదంతా చేసింది. కాని ఈ గోపిని తెలుసుకుంటేనే జాలేస్తుంది. సరదా అని చివరికిలా దెబ్బలతో నిల్చున్నాడు. కాని వీడిని ఊరికే వదలకూడదు. వీడికి 1 వారం రోజుల పాటు కారాగార శిక్ష విధిస్తున్నాను. అయ్యా, సరదా కోసం అలా చేశాను. నన్ను క్షమించండయ్యా. సరదాకి చేసేవనే 1 వారం రోజులు శిక్ష వేసింది. లేదంటే కారాగారంలో 1 నెల రోజులుండేవాడివి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులు చేయడం మానేయ్ అంటూ దెయ్యాలు భూతాలు అంటూ ఏమీ ఉండవని, ఇక నుండైనా ఈ మూఢనమ్మకాలను నమ్మొద్దని గ్రామ పెద్ద అందరినీ హెచ్చరిస్తాడు.